కాకినాడ జిల్లాలో గత ఫిబ్రవరి నెలలో 114 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈఎస్ఐ ఆసుపత్రి భవన ప్రారంభోత్సవం, ఎన్నికలకు సమాయత్తమయ్యేలా అధికారుల సమీక్షలు, ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్షలు, ఇంటర్ 10వ తరగతి పరీక్షలు వంటి కార్యక్రమాల విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. కాకినాడలో అత్యాధునిక వసతులతో ప్రారంభించిన ఈఎస్ఐ ఆసుపత్రి ఈ ప్రాంత కార్మికులు, వారి కుటుంబాలకు చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించనుందని కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత తెలిపారు. స్థానిక సాంబమూర్తి నగర్ ఫ్లైఓవర్ సమీపంలో 114 కోట్ల నిధులతో నిర్మించిన 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని ఫిబ్రవరి 25వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని రాజ్కోట్ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ వేడుకలకు కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ కె పద్మశ్రీ, కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు అతిథులుగా హాజరై ప్రధానమంత్రి ప్రసంగ ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించారు. కాకినాడ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు భారత సాయుధ దళాల కార్యకలాపాలపై యువతలో స్ఫూర్తిని రగిలించే లక్ష్యంతో భారత నౌకాదళానికి చెందిన TM-142M యుద్ధ విమానాన్ని కాకినాడ బీచ్ పార్క్ వద్ద ఏర్పాటు చేశామని పార్లమెంటు సభ్యురాలు వంగా గీత పేర్కొన్నారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 5.89 కోట్లతో ఏర్పాటు చేసిన TM-142M విమాన ప్రదర్శనశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి 26వ తేదీన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఎంపీ వంగా గీత ప్రసంగిస్తూ భారత రక్షణ రంగంలో నౌకాదళంలో సుదీర్ఘంగా 30 ఏళ్లపాటు సేవలందించిన యుద్ధ విమానాన్ని కాకినాడ బీచ్ పార్కులో ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం అన్నారు. జిల్లాలో ఫిబ్రవరి 25న 52 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. అభ్యర్థుల హాజరు 86% నమోదైందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఫిబ్రవరి 27 నుండి టెట్, డిఎస్సి పరీక్షలు, మార్చి 18 నుండి 10వ తరగతి పరీక్షలు నిర్వహణకు చేపట్టవలసిన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. ప్రశ్న జవాబు పత్రాల భద్రత, పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఫర్నిచర్, తాగునీరు, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు, పరీక్షా సమయాల్లో సెంటర్ల వద్ద 144వ సెక్షన్ అమలు, జిరాక్స్ సెంటర్లు మూసివేత, పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వాడకంపై నిషేధం తదితర అంశాలను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లాలో 2024 సాధారణ ఎన్నికల పోలింగ్కు సంబంధించి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో ఏర్పాట్లు సాగుతున్నాయి. జిల్లాలోని గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో ఆమె పలుమార్లు సమావేశమయ్యారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా 2024లోని అంశాలు, మార్పులు చేర్పులు, 18 నుండి 19 మధ్య వయసున్న యువత ఓటు నమోదు, పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు, ఎపిక్ కార్డుల పంపిణీ, ఈవీఎం, వీవీప్యాట్ల ద్వారా ఓటింగ్ విధానం వంటి అంశాలపై చర్చించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 20% పోలింగ్ వెబ్కాస్టింగ్ లైవ్ విధానంలో నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. అలాగే కాకినాడ జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులను ఎన్నికల నోడల్ అధికారులుగా నియమించారు. అన్నదాతల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద 5వ ఏడాది 3వ విడతగా 1,80,609 మంది రైతులకు 36.33 కోట్ల ఆర్థిక సాయాన్ని జిల్లాలోని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు.